Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 29 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 29 ఇట్ టాక్స్ అబౌట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్, రిలీజియస్ అండ్ ఇన్ లింగ్విస్టిక్ మైనారిటీస్. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ పరంగా, లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ పరంగా, రిలీజియస్ అంటే రిలీజియన్ పరంగా. ఓకేనా, అంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో దోస్ పీపుల్ కమ్స్ అండర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ రిలీజియన్ ఎక్స్ రిలీజియన్ ఫాలో అయ్యేటోళ్ళు తక్కువ నంబర్లో ఉన్నారు. సో దోస్ పీపుల్ కమ్స్ అండర్ రిలీజియస్ మైనారిటీస్. ఈ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్స్ గురించి ఆర్టికల్ 29 చెప్తుంది. ఓకేనా, ఇట్ ప్రమోట్స్, ఆర్టికల్ 29 ప్రమోట్స్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు తక్కువ నంబర్లో ఉంటే దోస్ పీపుల్ కమ్స్ అండర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఒక రిలీజియన్ ఫాలో అయ్యేటోళ్ళు తక్కువ మంది ఉంటే దోస్ పీపుల్ కమ్స్ అండర్ రిలీజియస్ మైనారిటీస్. ఈ పీపుల్ వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసేది ఆర్టికల్ 29. ఓకేనా, ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ or culture of its own shall have the right to conserve. ఓకేనా, shall have the right to conserve అంటే ఎనీ సెక్షన్ అంటే మేజర్ కావచ్చు, మైనర్ కావచ్చు, వాళ్ళకు ఒక స్పెసిఫిక్ కల్చర్, లాంగ్వేజ్ ఉంటే వాళ్ళు ఆ లాంగ్వేజ్ని, ఆ కల్చర్ని కన్జర్వ్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ద థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో, స్టేట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు. రిలీజియన్ పరంగా, రేస్ పరంగా, క్యాస్ట్ పరంగా, లాంగ్వేజ్ పరంగా ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు. ఓకేనా, గవర్నమెంట్ స్కూల్స్లలో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు. రేసిజం అంటే స్కిన్ కలర్, రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్. ఓకేనా, మెయిన్గా ఏంటంటే ఇట్ ప్రమోట్స్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ పీపుల్, మైనారిటీస్. ఓకేనా, ఇట్ ప్రమోట్స్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్. ఓకేనా, సిటిజన్స్, ఓన్లీ ఫర్ సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే. ఓకేనా, కన్జర్వ్ చేసుకోవచ్చు, కల్చర్ని, లాంగ్వేజ్ని కన్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఆర్టికల్ 29. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will discuss about article 30.